ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువానైనా ఈ బిడ్డలతో కలిసి నేను ఏమన్న బిడ్డలు ప్రభా మరి అందరూ కూడా ఆయన బాప్తీసం విషయం వినడానికి వారు ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా మా తండ్రి, ఈ కూడికలో ప్రభానైనా మరి దురాత్మలు దుష్టశక్తులు ఎక్కడ ప్రవేశించకుండా వాక్యాన్ని ఎత్తుకుపోకుండా మీరే సహాయం తెచ్చండి. వాక్యం అందించే నాతో మీరుండండి. మీ ఆత్మను తోడుగా ఉంచండి. మీ రక్తంలో నన్ను మరొకసారి కడగండి. వాక్యము వినుచున్న బిడ్డలను కూడా మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తున్నాం. బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే నాయన మీ కృప ద్వారానే ప్రభా మేమందరం ఉన్నాం కాబట్టి మీ కృప ద్వారా మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి వారి హృదయ నేత్రాలు తెరవబడి దాన్ని గ్రహించడానికి వారికి వినగల చెవులు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం. ఆయన తెరవబడిన ఆకాశం ద్వారా మీరు మాతో ముచ్చటించండి నాయన. ఇది సర్వలోక నాథుని యొక్క నాయన విషయాలు కాబట్టి మేమెంతో భక్తితోనూ శ్రద్ధతోనూ నాయన ఈ కార్యక్రమాన్ని ఈ వాక్య ధ్యానాన్ని కొనసాగించుకోవడానికి మీ కృపా సహాయం మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించి మరొకసారి మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. మీ పవిత్రత మీ పరిశుద్ధత నాకు మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ రీతిగా ప్రభా బాప్తిస్మము, దాని యొక్క అర్థము, దాని యొక్క అవసరత, ఈ విషయాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా ప్రభా బిడ్డలకు నైనా హృదయానికి ఆయన అవగాహన అవడానికి ముద్రించబడడానికి వారి హృదయాల్లో నాయన దాని ద్వారా క్రియ జరగడానికి ప్రభా ఫలాన్ని మేము చూడగలగడానికి కావలసినటువంటి ప్రతి ఏర్పాటును మీ ఆత్మ ద్వారా మీరే జరిగించి నడిపించమని దేన ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఆ ఆ ప్రశ్న ద్వారా మనకు ఆన్సర్ వస్తా మన మన టాపిక్లోకి వెళ్తామండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? మనకంటే యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. క్రిస్టియన్స్, వెరీ గుడ్. క్రైస్తవులు అనే పేరు మనకుంది. ఇంకొక పేరు ఉంది, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు, విశ్వాసులు. వెరీ గుడ్. కాబట్టి క్రైస్తవులు విశ్వాసులు అని మన పిలుస్తారన్నమాట, బిలీవర్స్ అంటారు. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఒక గోల్ ఉంది. ఇది కూడా మళ్ళీ ప్రశ్నే. ఇదేంటి ప్రశ్నలు వేసేసి మాకు నడిపించేస్తారా అనుకోకండి, మ్యాటర్ ఉంది ముందు. అసలు టాపిక్లోకి రావాలంటే ఇది మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. గోల్ ఉంది, గోల్ మీట్ లక్ష్యము తెలుసు కదా. పరుగు పందాల్లో వాళ్ళకు గోల్ ఉంటుంది. వాళ్ళు ఏంటి, అందరికంటే ముందు రీచ్ అయిపోవాలి ఆ పాయింట్కి. అట్లా మనకు కూడా ఒక గోల్ ఉంది. వాట్ ఈస్ దట్ గోల్? ఆ లక్ష్యం ఏంటి క్రైస్తవులకి లేక విశ్వాసులకి చెప్పాలి. చాలా చక్కగా చెప్పారంటే ఆత్మీయ పునాది చాలా గట్టిగా ఉంది రెహబొద్దు సంఘ బిడ్డలకి అని అర్థం అనమాట. నిత్య జీవం పొందడం, పరలోక రాజ్యం చేరడం అనే లక్ష్యం ఉందన్నమాట మనకి. అంతేగాని వేరే లక్ష్యాలు ఏమి లేవా? వేరే లక్ష్యాలు లేవా? యేసు ప్రభుని ప్రార్థన చేయడానికి కొంతమందికి వేరే లక్ష్యాలు ఉంటాయి. పరీక్షల్లో పాస్ అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, బళ్ళు కొనుక్కోవడం, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. అవి లేకుండా మన బిడ్డలు, మన రెహబోతు సంఘ బిడ్డలు నిత్య జీవము, పరలోక రాజ్యము ప్రాప్తి అనే విషయాలు మాట్లాడారంటే గట్టి పునాది మీద ఉన్నట్టుగానే మనం దీన్ని భావించుకోవచ్చు. ఇక మనం మూడో తర్వాత పాయింట్కి వద్దాం. నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండడం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యంలో ఎవరి యొద్ద ఉండాలి మనం? పరలోక రాజ్యం చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి? ఎప్పుడు చేరుతాం? డెత్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ షార్ట్ లైఫ్ అండ్ బిగినింగ్ ఆఫ్ లాంగ్ లైఫ్ సామెత ఉంది. ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నా. డెత్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ షార్ట్ లైఫ్ అంటే మరణం అనేది కొద్దిపాటి జీవితానికి ముగింపు, అండ్ బిగినింగ్ ఆఫ్ లాంగ్ లైఫ్ అంటే దీర్ఘకాలిక జీవితానికి ప్రారంభం. అంటే అక్కడ అర్థం ఏంటి? ఈ లోకయాత్ర ముగించిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభం అవుతుంది.
మనం పరలోక రాజ్యాన్ని చేరాలని ఆశిస్తున్నాం. మీరందరూ ముందే చెప్పేశారు చక్కగా. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరిన తర్వాత మన ఆత్మకి ఏం లేదు, మరణం లేదు. మరణించేది శరీరం మాత్రమే మరణిస్తుంది. ఆత్మ జీవించే ఉంటుంది, నిత్య జీవంలో ఉంటుంది. అందుకనే ఎల్లప్పుడూ జీవించాలి. ఐదర్ ఇన్ హెల్ ఆర్ ఇన్ హెవెన్. నరకంలో కన్నా పోతుంది, లేకపోతే దేవుడి రాజ్యంలో కన్నా అదే స్వర్గలోకం అంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకంలో ఎవరి దగ్గర ఉంటాం? దేవుడి దగ్గర. సండే స్కూల్ బాగా చెప్పేస్తున్నారు పిల్లలు. సండే స్కూల్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది బాగా. మమత వీళ్ళందరికీ చాలా కంగ్రాచులేషన్స్. టీచర్స్ కి చెప్పాలి ముందు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీచర్స్ బాగా చెప్తేనే కానీ పిల్లలకి రాదు కదా. ఇంకా సుష్మా, మమత, కల్పన, మిస్సి వీళ్ళందరికీ చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మన పిల్లలు ఎంతమంది, టీచర్స్ కూడా అంతమంది ఉన్నారు. అందుకని బాగా జాగ్రత్తగా గారాబంగా పెంచేస్తున్నారు వాళ్ళని. మంచి స్టాండర్డ్స్ మీద పెంచేస్తున్నారు అనమాట. సింగిల్ పిల్లలు కాబట్టి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఏమ్మా ఎక్కడ ఎవరి దగ్గర అన్నారు? దేవుడి దగ్గర అన్నారు కదా. దేవుడి దగ్గర మనం ఉండాలి కదా. పరలోక రాజ్యం చేరిన తర్వాత ఎవరి దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. దేవుడి దగ్గర ఉండాలంటే ఎవరి గుణ లక్షణాలు ఉండాలి? దేవుడి గుణ లక్షణాలే ఉండాలి. అవునా కాదా? మానవ గుణ లక్షణాలు ఉండకూడదు. మానవులకు నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అన్నారు. అంటే మన శరీరంలో ఉండేది ఏంటి? స్వభావం ఏంటి? స్వభావ రీత్యా ఏంటి? మనం ఎవరు? పాపులం. మనిషి అంట పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి కాదంట, పాపి కాబట్టే పాపం చేస్తాడంట. పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు దొంగ ఉన్నాడు. దొంగతనం చేస్తే వాడిని దొంగ అంటలా. దొంగతనం చేస్తే మనం దొంగ అంటాం అప్పుడు. కానీ అసలేంటి స్వభావం? దొంగ స్వభావం లోపల ఉంటది ఎక్కడో మూల. అది క్రియారూపంగా వచ్చేసరికి మనకు అర్థం అవుతుంది కాబట్టి మనం దొంగ అంటాం అనమాట. అంటే అర్థం ఏంటి? బై బర్త్ ఆ నేచర్, ఏ నేచర్? నేచర్ ఆఫ్ సిన్ ఈజ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అనమాట. మానవులలో పాప స్వభావం ఉంది కాబట్టే. అందుకనే ఏం పాపం అంటున్నాం దాన్ని? జన్మ పాపము అంటాం. అంటే పుట్టుకతోనే నేను పాపిని, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించను, గొప్ప మహారాజు దావీదు మహారాజు అన్నమాట. కాబట్టి పాప స్వభావం అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉందన్నమాట. ఈడా పాపం చేశాడండి, ఆడిది చేశాడండి, ఈడది చేశాడండి, ఆడి కోపం అండి, ఆడిదండి ఇదండి, ఆ అమ్మాయి ఇట్లాగండి. ఇదంతా కారణం ఏంటి అంటే నేచర్, మానవ స్వభావం అటువంటిది అన్నమాట. కాబట్టి పాపి కాబట్టే పాపం చేస్తున్నారు. కానీ పాపం చేసిన తర్వాత పాపాన్ని పిలువబడడం అనేది కాదనమాట అక్కడ. అది విషయం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా వచ్చామంటే మనకి దేవుని యొక్క గుణ లక్షణాలు కావాలి కాబట్టి, ఆయన దగ్గర ఉండాలంటే దేవుని గుణ లక్షణాలు ఉండాలి. ఉంటేనే ఉండగలం, లేకపోతే ఉండలేం. కోడి పిల్ల అయితేనే కోడి దగ్గర ఉంటుంది. కోడి దగ్గర కుక్క పిల్లని తీసుకెళ్ళి పెడితే కుదురుతుందా? లేకపోతే కుక్క దగ్గర కోడి పిల్లని తీసుకొచ్చి పెడితే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఆయన గుణ లక్షణాలు మనకు రావాలి. ఆయన గుణ లక్షణాలు మనలో ఉండడం కోసం బాప్టిజం అనే దాని అర్థం చెప్పడానికి నేను ఇదంతా బ్యాక్గ్రౌండ్ గా చెప్పాల్సి వచ్చిందన్నమాట. ఆయన గుణ లక్షణాలు మనకు రావాలి అంటే బ్యాప్టిజం ఉండాలి. అంటే బ్యాప్టిజం తీసుకుంటే ఆయన గుణ లక్షణాలు వచ్చేస్తాయా అంటే అది కాదు. దాని అర్థం ఏంటో మనం చూసుకుంటే అప్పుడు మనకు అర్థం ఉంది. మనం ఇప్పుడు బ్యాప్టిజం అంటే ఏంటనేది మొట్టమొదటి చూద్దామండి. కొంచెం మనం బిఫోర్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బ్యాప్టిజం అనేటువంటి మాట బ్యాప్టిజో అనే BAPTIJO అనే గ్రీకు మాట నుంచి వచ్చిందంట. బ్యాప్టిజం అనే మాట బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చిందంట. గ్రీకు ఆ పదానికి అర్థం ఏంటంటే ముంచడం అని అర్థం. ముంచడం అంటే బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు మనల్ని ఏం చేస్తారు? మన వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాంట్లో నిండా కాదు కొంతవరకు నీళ్ళు నింపి అక్కడ ముంచుతారు దాంట్లో. ఆ బ్యాప్టిజం అనే మాటకి అది అంటే అర్థం ముంచడం అని అర్థం. కాబట్టి అది ఆ పదానికి అర్థం. అసలు అర్థం ఏంటో చూస్తున్నాం. బ్యాప్టిజం అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను మనము ఐక్యం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పరలోకంలో ఉండాలి, దేవుని గుణ లక్షణాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మనము క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో ఐక్యం.
మరణము యేసుక్రీస్తు ప్రభు మన అందరి కోసం భూలోకానికి వచ్చాడు, మరణించాడు, మరణించిన తర్వాత పాతి పెట్టబడ్డాడు, తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ 3 విషయాలు అన్నమాట. ఇదే దాని అర్థం అండి, ఇంకేం లేదు. మరణించడం, భూస్థాపన మరణించిన వాళ్ళని ఉంచరు కదండి. మరణించిన వాళ్ళని ఒక పూట ఎవరన్నా అమెరికా నుంచో లేకపోతే ఏదైనా బొంబాయి నుంచి ఎక్కడి నుంచి రావాలంటే ఐస్ బాక్సులు తెచ్చి పెడతారు, లేకపోతే ఒక రోజు 2 రోజులు అట్టా చూస్తారు. కానీ ఎప్పుడు ఎప్పుడు పంపించేద్దామా అనుకుంటారు. అంటే మరణించిన తర్వాత చేసే కార్యక్రమం ఏంటంటే భూస్థాపన. దాని తర్వాత మూడోది మనకు ఉండదండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది, మనకు ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఈ శరీరాన్ని బట్టి ఉండదు అనమాట, తర్వాత ఉంటుంది మనకి. కాబట్టి మృతుల పునరుద్ధానం ఉంటుంది, నీతిమంతుల పునరుద్ధానం ఉంటుంది. అది టాపిక్ వేరు కాబట్టి మనం టాపిక్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఇదే టాపిక్ మీద చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మొట్టమొదటిది ఏం తీసుకున్నాం? మరణం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిందే అందుకు వచ్చాడు, మనందరినీ రక్షించాలని. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన విషయంలో, అది కూడా మీరు చెప్పొచ్చు క్వశ్చన్ ఇది, మన విషయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన గోల్ చెప్పుకున్నాం, దేవుని ఉద్దేశం కూడా చెప్పాలి. మన గోల్ అక్కడికి వెళ్ళడం, దేవుని ఉద్దేశం ఏమండి? ఆయనతో కూడా ఉండాలని. దేవుడు మనని ఆయన దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు, ఆయనతో ఉంచుకోవాలనుకుంటున్నాడు. అంతేగాని నరకంలో పడేయాలని ఆయనకి ఇష్టం లేదనమాట. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు మన దగ్గరికి రావాలంటే మనం ఇష్టపడతాం, కానీ వాళ్ళు ఎక్కడికో పోయి ఏదో అట్లా తిరుగుతా చెడ్డ పేరు తెచ్చుకుంటా అలా ఉంటే మనకి ఇష్టం ఉండదు కదా. అట్లాగే దేవుడికి అంతకంటే ప్రేమ గలవాడు కాబట్టి దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు మనని ఆయన దగ్గరే ఉంచుకోవాలని. మనంటే మానవాళ్ళందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. కొంతమంది తప్పుకుని వెళ్ళిపోతున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన దగ్గరికి ఉంచుకోవాలి. ఆయన దగ్గర ఉంచుకోవాలంటే ఆయన యొక్క లక్షణాలు మనకు ఉండాలి. ఆయన లక్షణాలు లేకపోతే మనం ఆయన దగ్గర నిమిషం కూడా ఉండలేము. పాపం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేనెందుకు వెళ్ళకూడదు పరలోకం అని పరలోకం గేటు దగ్గరికి వెళ్ళినా వాళ్ళంతటా వాళ్ళే ఆ వెలుగును చూడలేక వెళ్ళిపోతారంట, నరకం వైపు పారిపోతారంట. కాబట్టి పరిశుద్ధత, మన దేవుడికి ఉన్నటువంటి పేరు ఎవరికీ లేదు, బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి పేరు కూడా ఎవరికి లేదన్నమాట. మన దేవుడికి ఉన్నటువంటి పేరేంటి? అది కూడా క్వశ్చనే, మీరు చెప్పొచ్చు ఆన్సర్. మన దేవుడికి ఒక పేరు ఉంది, ఏంటంటే రక్షకుడు, ఇంకా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే పేరు, పరిశుద్ధుడు అనే పేరు ఎవరికి ఉండదు, ఏ మానవులకి కూడా లేదు. మన పుస్తకానికి అంటే మన బైబిల్ గ్రంథానికి ఒక పేరు ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ పుస్తకానికి లేదు ఆ పేరు కూడా. అంటే మన దేవుడికి ఉన్నటువంటి, అంటే మన దేవుడు అంటే దేవుడు ఒక్కయనే, ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ లక్షణము ఒకే ఒక లక్షణం, అదేంటంటే పరిశుద్ధత, హోలీనెస్, హోలీ బైబిల్ అంటాం. ఆ హోలీనెస్ ఆయనలో ఉంది కాబట్టి అదే మన నుంచి కోరుకుంటాడు, అంతకంటే ఇంకేం లేదన్నమాట. ఆయన దగ్గర ఉండాలంటే ఆ లక్షణం, అంటే ఆ పరిశుద్ధత మనలో ఉండాలి. మనంతటా మనం ఆ పరిశుద్ధతని తెచ్చుకోలేము, మన వల్ల కాదు. దేవుని యొక్క కృప ద్వారానే మనకు ఆ పరిశుద్ధత ఇవ్వడానికి ఆయన మానవావతారిగా భూమి మీదకి వచ్చి తన సమస్తాన్ని విడిచిపెట్టి ఆ రక్తం అంతా చిందించి ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మనకు మార్గాన్ని సరళం చేశాడన్నమాట. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అని కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మొట్టమొదటిది మరణం. ఆయన వచ్చిందే మరణించడానికి వచ్చారు. ఆ మరణం ద్వారా మనకి విమోచన ఇచ్చారు. ఆ మరణంలో మనం ఐక్యం అవడం అంటే ఏంటి అది తెలుసుకోవాలి. మనం భూమి మీద ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి ఆ 3 పనుల్లో మనం ఐక్యపరచబడితే పరలోకంలో ఆయన దగ్గర ఫ్రీగా ఉంటాం అన్నమాట. ఆయన గుణ లక్షణాలు మనకు ఉంటాయిగా, మనకి ఇంకేం భయం ఉంటుంది? నా నా ప్రభు నేను ఒకటే అయినప్పుడు, మన ప్రభు మనం ఒకటిగానే ఉన్నప్పుడు మనకేం బాధ ఉంటుంది? ఏం భయం ఉంటుంది? ఏం ఉండదు. హాయిగా ఎంతో ఆనందం. అసలు ఆ రాజ్య వైభవాన్ని, ఆ బంగారు వీధుల్ని, అక్కడ మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆ స్వాస్యాన్ని, అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారంది స్వాస్యం అంట. ఇక్కడ స్వాస్యం ఎంత? ఆఫ్టర్ ఆల్ 100 years ఎంతో అయిపోయిన తర్వాత ఆ బిల్డింగులు చాలా బ్యూటిఫుల్ గా కట్టినవి కూడా ఏమవుతాయి? తీసేస్తా ఉంటారు, మళ్ళా వేరే కట్టుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్లో ఏదో ఒకటి చేస్తారు. అక్కడ అట్లా కాదు, మనకి శాశ్వతమైనటువంటి నివాస స్థానాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు రోమాపత్రిక
6వ అధ్యాయము 3వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. చదవండి, తీసిన వాళ్ళు చదివి పెట్టండి. చాలండి. కాబట్టి రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. అంటే మనం బాప్తిస్మం తీసుకుంటే అర్థం ఏంటంటే ఆయన మరణంలోనికి మనం కూడా బాప్తిస్మం తీసుకున్నట్టు అర్థం అన్నమాట. అంటే మరణము అనే మాటకు అర్థం ఏంటంటే భూలోక సంబంధమైనటువంటి ఏ విషయాల్లోనూ మరణించినటువంటి వ్యక్తి పాలు పొందలేడు. ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, ఇక్కడ ఆ డెడ్ బాడీని అదిగో నీకు లాటరీ వచ్చింది ₹1,00,00,000 అంటే ఏమంటాడు? అమ్మాయో అబ్బాయో ఎవరు డెడ్ బాడీ, దానికి పేరు కూడా పెట్టరు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీ అంటారనమాట. ఆ డెడ్ బాడీ ఏమంటది? నీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది అంటే అంటారా? నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఏమన్నా ఉంటుందా స్పందన? డెడ్ బాడీకి ఏమైనా స్పందన ఉంటుందా? ఉండదు కదా. అది మరణంలోకి బాప్తిసం అంటే భూలోక సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ మనము పూర్తిగా చనిపోవాలి. మరణంలోనికి బాప్తిసం అనే మాటకి అర్థం అన్నమాట. అంటే మన అక్కడ నేలల్లో నుంచోబెట్టినప్పుడు అడుగుతారు, ఇంకా నెక్స్ట్ కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్పుకున్నప్పుడు మనం ఆ విషయం చెప్పుకున్నాం. ఎలా ఉన్నావు అని మారు మనసు ఈ విషయాలన్నిటి గురించి ప్రశ్నలు వేస్తారు. అంటే అర్థం ఏంటంటే లోక సంబంధంగా అది కంగారు పడకండి. కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు బాబోయ్ అంత డీప్గా ఎలాగా అని కంగారు పడకండి. అదంతా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఎలా చేస్తాం అలా ఎలా కుదురుతుంది అని అనుకోకండి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే భూలోక సంబంధంగా మనకి ఏ పాపము అంటకుండా మనం ఉండడం అనేది మన వల్ల కూడా కాదు. జయ జీవితం అంటాం దీన్ని. ఈ జయించడానికి ఆయన కృప ద్వారా జయిస్తాం అనమాట. అయితే మనకు ఉండాల్సింది ఒక్కటే చూస్తాడు దేవుడు, అదేంటంటే మన ఇంటెన్షన్ అంటారు. అంటే మన లోపల అంతరంగంలో ఉన్న కోరిక అనమాట. అంతరంగంలో మన ఉద్దేశం ఏంటి? నేను జయించాలనుకుంటున్నానా? నా ప్రభుని ప్రేమిస్తున్నానా? ప్రభుని ప్రేమిస్తే ప్రభులాగా ఉండాలనుకుంటా, లోకాన్ని ప్రేమిస్తే లోకంలాగా ఉండాలనుకుంటా, లోకంలో వాళ్ళలాగా ఉండాలనుకుంటా. ప్రభుని ప్రేమిస్తున్నానా? ప్రభుని ప్రేమిస్తే ప్రభు కోసం నేను జీవించాలని నాకు ఆశగాని ఉంటే కంపల్సరిగా ఆయన ఆ వేలో మనల్ని అనిపిస్తారన్నమాట. అంటే మన ఆశగాని మనం ఆశ కొన్నవారి ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి మనం కోరుకుంటున్నామా లేకపోతే క్యాజువల్గా ఉన్నామా? క్యాజువల్గా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే భక్తే వస్తారు, ఆరాధన కూడా చేసేస్తారు, ప్రార్థనలు చేసేస్తారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, ఏ విషయంలో కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే మరణంలోనికి బాప్తిసం పొందడానికి ఇష్టపడరు అన్నమాట. అంటే అది జరిగిపోతూ ఉంటుందిలే అనుకుంటారన్నమాట. అలా అనుకుంటే మాత్రం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. కోరుకుంటే మాత్రం తప్పకుండా జీవిస్తాడు. ఒక ఆమె నన్ను దేవుడు మాటలు చెప్తుందన్నమాట. వైసెస్ మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. ఆవిడ చాలా మంది బైబిల్ చదువుతారు, మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ విషయం. వాళ్ళు వేరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా హిందువులైనా వాళ్ళు కొంతమంది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి అసలు చదువుతారు. వాళ్ళు బైబిల్ చదువుతారు. ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట, ఆవిడ ఇంట్లోనే ఉంటారు, ఇద్దరు చదువుతారు బైబిల్. ఆవిడ చదువుతారు ఎక్కువ. ఆవిడ నన్ను అడిగింది, నేను సరే ఆవిడే బైబిల్ చదువుతుంది కదా అని సువార్త చెప్పాను. ఆవిడ నన్ను ఏమడిగిందంటే, ఒక అబద్ధం కూడా ఆడకుండా అసలు ఎలా కుదురుతుందండి అని అడిగింది. కదా అందరూ అనుకుంటారు కదా, అలాగే చాలా మంది అనుకుంటారు. చిన్న పాపం కూడా చేయకుండా ఎలా సాధ్యం అవుతుంది అని అడిగింది. ఆ రకంగా ఉండాలని కోరిక మనకుంటే క్రమక్రమంగా ఒక్కసారే కాకపోవచ్చు, ఒక్కసారి కొంతమంది ఎవరో గొప్ప గొప్ప భక్తులు ఎట్టే టైము ఫుల్గా వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు, మరణ అనుభవంలోకి వచ్చేస్తారు. కానీ ఎక్కువ మంది వచ్చేది క్రమక్రమంగా వస్తారన్నమాట. బై మిస్టేక్ ఎక్కడైనా పొరపాటు జరగదని నేను అంటలా. బై మిస్టేక్ అంటే కావాలని కాదు, పొరపాటున చిన్నవి లోపాలు ఉండొచ్చు, లేకపోవడం. నడక చిన్నపిల్లోడు నడిస్తే పడిపోతున్నాను నేనని చెప్పేసి అసలు నడకుండా ఉంటే ఆడికి నడకొస్తుందా? రాదు. కాబట్టి మనం చిన్న మిస్టేక్స్ ఉన్నా ప్రభువా నన్ను వెంటనే కోరుకోవాలి. అది నేను కావాలని చేయలేదు నాయన, కావాలని ఈ మాట పలకలేదు, బై మిస్టేక్
శరీర స్వభావం నాలో పనిచేసిందని వెంటనే మనం ఒప్పుకుంటే ప్రభు యొక్క రక్తం ఎప్పుడు కూడా మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇంపాసిబుల్ మాత్రం కాదు, ప్రభులాగా ఉండడం అనేది ఇంపాసిబుల్ మాత్రం కాదు. కంపల్సరిగా ఆయన మనల్ని ఉంచుతాడు. నామినల్ క్రిస్టియన్స్ గా ఉండే వాళ్ళకంటే అన్యజనులే బెటర్ అనే మాట నేను చాలా చోట్ల విన్నాను. నామినల్ క్రిస్టియానిటీ మనకొద్దు. మనం కొద్ది మంది అయినా పర్వాలా, ఎక్కువ మంది అయినా పర్వాలా, ప్రభు ఏర్పాట్లో ఎంతమంది ఉంటే అంతమంది చాలు. నామినలిజం వద్దు. నామినల్ అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదంటారు చూడండి, అట్లా అక్కడ అనుసరించేటప్పటికి వచ్చేటప్పటికి ఏమీ ఉండదు. అన్యులు బెటర్ అంటున్నారు వాళ్ళకంటే. కాబట్టి అట్లాంటిది లేకుండా బైబిల్లో ఏముందో దాన్ని అనుసరించే వాళ్ళుగా మనం ఉండాలి. మన బిడ్డలు ఉండాలి, మనము మన బిడ్డలు ఉండాలని మనం కోరుకుందాం అన్నమాట. ఇప్పుడు మొదటి విషయం ఏంటి? మరణం. మరణంలోనికి బాప్తీసం పొందాలి అంటే అర్థమైంది కదా. మరణంలోనికి బాప్తీసం పొందడం అంటే భూలోక సంబంధమైన ఏ విషయాల్లో మనం స్పందించకూడదు, ప్రభువుకు సంబంధించిన విషయాల్లోనే స్పందించాలి. అది ఒకవేళ మనకు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా దేవుడు ఎక్కడైనా మన కోరికను బట్టి ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటారనమాట. తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక పౌలు గారు తన అనుభవాన్ని చెప్తాడు ఈ విషయంలో. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చాలం. నా ఎందున్నా ఎవరు జీవించేది? మరి ఆయన జీవించట్లే. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే ఆయన ఎందు జీవించున్నాడు. ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ఈ అనుభవంలోకి మనం కూడా రావాలని ప్రార్థన చేసుకోండి. నేను ఇకను జీవించుదాన్ని నేను కాదు, మరి ఎవరు? నా యందున్న క్రీస్తే, దేవుడే నా యందు జీవిస్తాడు. అంటే నా గుణ లక్షణాలు నాకు వద్దిక, నా ప్రభు లక్షణాలే నాలో ఉండాలి అని మనం ప్రభువుని అడగవలసినటువంటి వారంగా ఉన్నాం అన్నమాట. ఇది ఒక విషయం అయిపోయింది. ఇప్పుడు మనకి రెండో విషయంలోకి వద్దాం. రెండో విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం పాతి పెట్టబడాలి. రెండో విషయం, క్రీస్తు యొక్క మరణం తర్వాత జరిగేది ఏంటి? ఆయన్ని పాతి పెట్టారు కాబట్టి మనకు కూడా దాంట్లో కూడా మనం ఐక్యత పొందాలి. మరణంలో ఐక్యత అంటే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు భూస్థాపనలో ఐక్యత. భూస్థాపన అంటే పాతి పెట్టబడ్డం అనమాట. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. పాతి పెట్టబడే అనుభవం ఇప్పుడు వస్తుంది. పునరుద్ధానం మనకు కావాలంటే పాతి పెట్టబడాలి. పునరుద్ధానం అంటే ఏంటి? తిరిగి లేవడం. మరి తిరిగి లేవాలంటే ముందు ఏం జరగాలి? పాతి పెట్టబడాలి కదా. అసలు పాతి పెట్టడమే లేకుండా డెడ్ బాడీ కాకులకి గద్దలకి అలా పడేశారు అనుకోండి, దాంట్లో పునరుద్ధానం ఎలా ఉంటుంది? ఇంకా ఉండదు. కాబట్టి పాతి పెట్టబడాలి. పాతి పెట్టడం అంటే ఏంటంటే ఏదైతే విడిచిపెట్టామో దానిని మనము విసర్జించాలి అని అర్థం అన్నమాట. మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళలో ముంచేస్తున్నారు. అది పాతి పెట్టబడ్డం. అది భౌతికంగా మనకు చూపించడం అనమాట. అంటే ఏంటి? ఏదైతే మనం వదిలిపెడతామో పాపాలు, నేను ప్రభువా పలాని విషయాల్లో మన ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు కదా. అది నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఏ విషయాలు నేను తప్పిపోయానో ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, ఇకను నేను ఇట్లా ఉండను ప్రభువా, నువ్వు చెప్పినట్టు ఉంటానని మనం అడుగుతాం. అడిగిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని విసర్జించాలి. విసర్జించిన దాన్ని ఎవరు తిరిగి చూడరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టాలి అంటలా, విసర్జించాలి అంటున్నా. వదిలిపెట్టడం అంటే ఒకవేళ అక్కడ ఉంటే తెచ్చుకోవచ్చు. విసర్జించినవి 3 ఉంటాయి. ఇది ఉమ్ములు వస్తుంది విసర్జించేయడం. అవన్నీ వాటి వైపు ఎవరైనా చూస్తారా? వాటి దగ్గరికి వెళ్ళి తెస్తారా? ముట్టుకుంటారా? వాసన వస్తుందని చెప్పేసి అక్కడెక్కడో ఉండంగానే అటువంటి బ్యాడ్ ఏమైనా ఉంటే అటువైపు చూడరు. కాబట్టి ఏదైతే గతంలో మనలో ఉందో వాటిని మనం ఏం చేయాలంటే
పాతి పెట్టేయాలంటే వదిలిపెట్టేయాలన్నమాట. పూర్తిగా వాటిని విసర్జించేయాలి. తిరిగి వాటి వైపు మనం చూడకూడదు. అందుకే తిరిగి కొంతమంది పాపం చక్కగా ఒప్పుకుంటారు వాక్యం విన్నప్పుడు, మళ్ళా అటువైపు తిరుగుతారు. అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు అని బైబిల్లో రాశారనమాట. అలాంటివి మనం ఇక చేయకూడదు అనమాట. పాతిపెట్ట రెండో అంశం ఏంటంటే పాతిపెట్టబడడం అనమాట. దీనికి సంబంధించి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చదువున్నాం. చాలా. కాబట్టి మనం ఆ మాటతో పాటు పునరుద్ధానం కూడా వచ్చేస్తుంది. పాతి పెట్టడంతో పాటు లేవడం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పాతి పెట్టడం ఉందో దాన్ని పూర్తిగా మరి దేవుడు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయన లేచాడని విశ్వసించాం కాబట్టి మనం కూడా ఆయనతో కూడా లేస్తామని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి నీతిమంతుల పునరుద్ధానంలో తిరిగి లేవడం అనేది మనకి ఉంటుంది అనమాట. అది టాపిక్ వేరు కాబట్టి తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు మనం బాప్తిసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి ఎన్ని అంశాలైనవి? 2 అయినాయి. మరణించడం, భూస్థాపన చేయబడడం. మూడోది ఏంటంటే క్రీస్తు భూస్థాపన అయ్యాడని ఇది తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి మూడో అంశం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యత. ఇప్పుడు కొలస్సీ 2:12లోను, ఇందాక రోమపత్రిక 6:5లోను కూడా అదే విషయాలు ఉన్నాయి. రోమపత్రిక 6:5 చదవండి ఒకసారి. 6:5 ఆయన మరణం యొక్క సాదృశ్యం తీసారా? చదవండి. చాలండి. కాబట్టి మరణము యొక్క సాదృశ్యం ఉంది ఐక్యత ఉంటే మనకి పునరుద్ధానం సాదృశ్యంలో కూడా ఐక్యం ఉంటుంది. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ మనం మరణిస్తాము అని ఐక్యపడ్డామో, అంటే ఇష్టపడ్డామో, అప్పుడు మనకు పునరుద్ధానం కూడా ఉంటుంది. మరణం ఉన్నప్పుడు పాతి పెట్టడం ఉంటుంది. పాతి పెట్టడం ఉన్నప్పుడు పునరుద్ధానం ఉంటుంది, తిరిగి లేవడం ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీతిమంతులు ముందు లేస్తారు కాబట్టి అది పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో మనం పాలు పొందుతాం అనమాట. నీతిమంతుల పునరుద్ధానం. మృతుల వాళ్ళది వేరే ఉంటుంది. మనకు తీర్పు ఉండదు కాబట్టి మనం ఆయనతో పాటు మధ్యాకాశంలోకి ఎత్తపడతాం కాబట్టి ఆ పునరుద్ధానంలో ఉంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం 3 విషయాల్లో ఐక్యత పొందడమే బాప్తిస్మము. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళలో నుంచోబెడుతున్నారు, ముంచుతున్నారు, తర్వాత తిరిగి లేపుతున్నారు. తిరిగి లేపితే పునరుద్ధానం, ముంచితే పాతి పెట్టడం, నిలబడినప్పుడు మరణానికి సంబంధించిన విషయాలు అడుగుతారు. కాబట్టి 3 విషయాలు ఏంటా? 3 క్రీస్తు యొక్క మరణము, పాతి భూస్థాపన, మూడోది పునరుద్ధానం. ఈ 3 విషయాల్లో ఐక్యత ఉంటే ఆయన లక్షణాలు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే లోక సంబంధమైన విషయాల్లో చచ్చిపోయిన వాళ్ళంగా ఉంటాం, అంటే అంటే వాటిని ఆ పాపాన్ని జయించేస్తాం. తర్వాత వాటిని ఏం చేస్తాం? తిరిగి అటువైపు చూడం, వాటిని పాతి పెడతాం. డెడ్ బాడీని పాతి పెట్టినాక మళ్ళీ వెళ్ళి అప్పుడప్పుడు చూసి వస్తూ ఉంటామా? ఎవరన్నా వెళ్ళం కదా. అది ఎలా ఉన్నది వెళ్తే ఏమవుతుంది? మనం చూడలేం. అక్కడ ఏమి ఉండదు కూడా, అయిపోతా ఉంటుంది. అట్లా మనం పాతిపెట్టిన పాపాల సంగతి చెప్తున్నమాట. పాతిపెట్టిన పాపాల సంగతి ఇక అట్లా విసర్జించడం అనే మాట అందుకే చెప్పుకున్నాం. అట్లా ఇంకా చూడడం, ఇక పాతిపెట్టేయడం. నెక్స్ట్ దేవుడు వచ్చినప్పుడు పునరుద్ధానమే వెళ్ళిపోవడం. అప్పుడు దాకా మనం ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం, బతికే ఉంటే. లేదంటే ఆయన వచ్చిన రాకడ సమయానికి చనిపోతే కనుక పునరుద్ధానమే తిరిగి లేస్తాము. ఇది బాప్తిసం అనేటువంటి మాటకి అర్థం చెప్పానండి. ఇప్పటి వరకు పూర్తిగా అర్థమైందని అందరికీ అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి అడిగితే చెప్తా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. మరణము, 3 విషయాలు చెప్పాను కదా: మరణము, భూస్థాపన, పునరుద్ధానం. తర్వాత అంశంలోకి వద్దాం.
అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమా నెక్స్ట్ అంశంలోకి వద్దాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మీరు ముందే చెప్పారు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి. మన గోల్ ఏంటని అడిగాంగా, అది మెయిన్. అదే కాకుండా ఆజ్ఞనిచ్చాడు దేవుడు, బాప్తిసం తీసుకోవాలని ఆజ్ఞ ఒకటి ఉంది. బైబిల్ అంతట్లోకి మహా గొప్ప పాపం ఏంటంటే చెప్పగలరు. పాపానికి నిర్వచనాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆజ్ఞాతిక్రమే పాపం. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. కాబట్టి ఆజ్ఞని ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞని ఇచ్చినప్పుడు దాన్ని అతిక్రమించితే అసలు ఫస్ట్ సిన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆజ్ఞాతిక్రమం ద్వారా స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? యాడమ్, ఆదాం గారు చేసింది అదే కదా. వద్దంటే తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపం స్టార్ట్ అయింది. మన అందరం అందులో మునిగి తేల్తాం అనమాట ఇప్పుడు. అది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే ఆజ్ఞను అతిక్రమించకూడదు కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి. అది ఎందుకు పెట్టాడంటే దేవుడు, ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే ఆయన రాజ్యంలోకి చేరతాం. ఆయన ప్రేమతో పెడతాడు తప్ప మనల్ని ఏమి ఇబ్బంది పెట్టేయాలని పెట్టాడు ఆజ్ఞలు కాడ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు. చదువు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే 19వ వచనంలో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించను వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది ఒక ఆజ్ఞ అండి యేసుప్రభు ఇచ్చింది. ఆజ్ఞని అతిక్రమించాము, ఆయన చెప్పినట్టు చేయలేదు, బాప్తిసం తీసుకోలేదు అంటే పాపం చేసినట్టే. అది పాపమే. ప్రభు చెప్పింది చేయకపోతే పాపమే కదా. ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు మళ్ళా తిరిగి పరలోక రాజ్య ప్రాప్తి ఉండదు. అది ఒకటి తెలుసుకోవాలి మనం. దేవుని దగ్గరికి వెళ్ళాలనేది ప్రాముఖ్యమైన అంశంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది అన్నిసార్లు చాలా చోట్ల మనం వినే ఉంటాం, అన్నిసార్లు దేవుడు యేసుప్రభు కూడా చాలా సార్లు దాని గురించి చెప్తా వచ్చారు. ఎందుకంటే నా బిడ్డలు అలాంటి అగ్నిగుండాల్లో పడకూడదు. వివేకం లేనివాడు పడతాడంట ప్రేతల గుంపులో. వివేకం లేకుండా ఎవరుంటారు? దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారని. కాబట్టి మనం అటువంటి వాళ్ళుగా ఉండకూడదని, మనం ఆయనతోనే ఆనందంగా జీవించాలని, అది శాశ్వత కాలమైనటువంటి జీవితం అని ప్రభు మనల్ని గురించి కోరుకుంటున్నాడు. అంతేగాని ఆయన ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేయాలని, ఇక్కడ ఏదో భూలోక సంబంధమైనటువంటి ఉంటాయి కదా చాలా అట్రాక్షన్స్, వాటన్నిటిలో అనుభవించకుండా చేసేయాలని ఆయన ఆయన అభిష్టం, ఆయన కోరిక కాదనమాట. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మార్క్స్ 16:16లో కూడా అదే విషయం ఉంటుంది. ఒకసారి చూద్దాం. మనందరికి తెలిసిన విషయమే. సర్వలో నమ్మి మార్కు 16:16 అంతేనండి, చెప్పేశాడు యేసయ్య. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. శిక్ష ఏంటి? నరకం. నరకంలోంచి అసలు రావడానికి ఉంటుందా? వెళ్ళడమే కానీ నరకమైన స్వర్గమైన వెళ్ళడమే కానీ రావడమే ఉండదు ఇక, అందులో ఉండాల్సిందే. కాబట్టి మరి అటువంటి బాధలు, అగ్నిగుండము భయంకరమైనటువంటి దాంట్లో మన బిడ్డలు ఎవరు ఉండకూడదని చిన్నప్పటి నుంచి మరి సండే స్కూల్ ఎందుకు, చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు వాడికి నేర్పితే ఆ పునాది మీద ఉంటాడని, పెద్దోడైనప్పుడు లోకం లాగేస్తూ ఉంటది కదా. సైతాన్ పని ఏంటి? అటురారా ఇటురారా, అటురావే ఇటురావే అని పిల్లల్ని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే లోపు చెడగొట్టేయాలి. అది ఇప్పుడు మరి ప్రస్తుత ప్రపంచంలో మరీ భయంకరంగా ఉంది. కాబట్టి అట్లా చేస్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా చేయాలి ప్రజల్ని. అది సైతాన్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే దానికి లేదు కాబట్టి, దానికి ఆ ప్రాప్తి లేదు కాబట్టి, త్రోసివేయబడిన దేవదూత కాబట్టి, నాకు పోగొట్టుకున్న దానిని ఇతరులు ఎందుకు అనుభవించాలి? అదే వ్యూ చాలా మంది మనుషుల్లో కూడా ఉంటది. ఎందుకంటే ఇది సైతాన్ రాజ్యం కాబట్టి, నాకు లేకుండా వాళ్ళకెందుకు ఉండాలి అనేది ఆ వ్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైతాన్లోంచి వచ్చింది అనమాట. సైతానికి ముందు పుట్టింది అక్కడ. పుట్టి నాకు పరలోక రాజ్య ప్రాప్తి లేదు, ఎందుకు తోసేసాడో తెలుసు కదా మీకు. అది మన టాపిక్ లోంచి వేరే వెళ్ళిపోతాం, మనకు లేట్ అయిపోతుంది. సైతాన్ని యేసయ్య ఎందుకు తోసేసాడో తెలుసు కదా. తెలుసు. ఆ ఎందుకు తోసేసాడంటే ఒక్క మాటలో చెప్తా.
నేనే ఆ సింహాసనం ఎందుకు అధిష్ఠించకూడదు, నేనే అక్కడ పూజలు ఎందుకు పొందకూడదు, జలసి అక్కడే స్టార్ట్ అయిందండి ఫస్ట్. అన్నప్పుడు మన అంతరంగాలన్నీ దేవుడికి తెలుసు, దాని అంతరంగం కూడా దేవుడు తెలుసు. దాని కొట్ల కొద్దీ అనుచరులు ఉంటారు. పాటలు పాడే పాటలు పాడే దేవదూత అనమాట ఆ లూసిఫర్. అప్పుడు తోసేయడం జరిగింది. దానికి అప్పటికే చాలా శక్తులు ఇచ్చేశారు కాబట్టి ఆ శక్తుల సహాయంతో 12 రత్నాల్లో 9 రత్నాలు అప్పటికే ఇచ్చేయడం జరిగిందంట ఆ శక్తి. ఎందుకంటే దేవుడి దగ్గర పనులు చేయాలంటే మరి కొన్ని శక్తులు ఇవ్వాలి కదా. ఆ శక్తుల సహాయంతో అది దాని ఇష్టం వచ్చినట్టుగా అది చేస్తా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. సరే, ఆ టాపిక్ లోంచి బయటకు వచ్చేది. అది పోగొట్టుకుంది కాబట్టి ప్రజలు ఎవరు వెళ్ళకూడదు అక్కడికి. ప్రజలు దేవుడి రాజ్యంలో ఉండకూడదు. తను ఎట్లాగూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది నేను ఒకసారి చెప్తాను. ఆ టాపిక్ లో డీవియేట్ అవుతున్నాం, కొంచెం డీవియేట్ అవుతున్నాం. దాని ప్లేస్ ఎక్కడో ఒకసారి చెప్తాను చూడండి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19:20. ప్రకటన గ్రంథం 19:20. అప్పుడు ఆ మృగమును ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు త్రిత్వం కదా. తండ్రి, కుమారుడు, దివ్యాంజలి. త్రిత్వం ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇది కూడా త్రిత్వం పెట్టుకుంది. ఎవరంటే ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఇద్దరు ఉన్నారు చూడండి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19:20లో ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన అబద్ధ ప్రవక్త. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఇద్దరు. మూడో అసలు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన కూడా అక్కడే ఉంటాడు. 20వ అధ్యాయం 10వ వచనం. చెప్పండి, చదువమ్మా. గుండములో పడవేయబడెను, అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. త్రిత్వం అండి ఇది. దాన్ని త్రిత్వంగా పెట్టుకుంది. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఘట సర్పము, లేక అపవాది, లేక సాతాను, చాలా పేర్లు ఉన్నాయండి. అసలు దానికి చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురు ఎక్కడున్నారు చూడండి. ముగ్గురు ఎక్కడున్నారు? 10వ వచనంలో ఉన్నారు. 20వ అధ్యాయం 10వ వచనంలో అపవాది అగ్నిగుండములు గల గుండంలో ఉంది. అపవాది అంటే సాతాను, అసలు మెయిన్ క్యారెక్టర్ ఆవిడ, అది ఆ దూత. దానికి అనుచరులు ఎవరు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. త్రిత్వం అనమాట అండి ఇది, త్రిత్వం. దీని ప్లేస్ ఎక్కడ? నరకం. దీనికి ఇంకో ప్లేస్ లేదు. ఇప్పుడు కొంతకాలం దేవుడు అలా ఉంచాడు. మనుషులు ఎవరు ఏంటి అనేది మన మన రంగు తేల్చడానికి ఉంచాడు అనమాట. ఇక్కడ మన రంగు తేల్చడం అంటే ఏంటంటే బలవంతంగా నువ్వు బాప్తిసం తీసుకో, నిన్ను ముంచేస్తాం, తొట్టులో నిండా నీళ్లు పోతాం అని ముంచేయడం కాదు. మన రంగు మనమే బయట పెట్టుకోవాలి. అంటే ఏంటి అర్థం? నేను ఇష్టపూర్వకంగా నా ప్రభుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను క్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల్లో ఐక్యమవుతా, నా ప్రభు కోసం నేను జీవిస్తా అని నాకు నేనే తీర్మానం చేసుకోవాలి. మీకు మీరే తీర్మానం చేసుకోవాలి. అటువంటి ప్రేమని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని బలవంతపు ప్రేమను ఆయన ఎప్పుడూ కోరడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు తీసుకుంటే ఓకే, విషయం అయితే మీకు చెప్పబడుతుంది. అదే నేను చెప్పా రాత్రి ఫోన్లు చేసిన వాళ్ళు అందరికీ చెప్పా, బలవంతం ఏమి లేదు, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని మేము మీ ఇష్టం లేకుండా ముంచేయము, మీ ఇష్టం అయితేనే తీసుకుందరు కానీ కొంచెం వాక్యం వినండి అంత మటుకు చెప్పాం. అవును కదా. చాలా మందికి చేసాం ఫోన్లు, రాత్రి చేసిన వాళ్ళందరికీ చెప్పుకుంటా వచ్చాం ఇదే విషయం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రభు ఇష్టపూర్వకంగా ప్రేమ కోరుతున్నాడు. మన ఫ్యామిలీ లైఫ్లో కూడా అంతే కదా. బలవంత ప్రేమలు అంటే ఏం బాగుంటుంది? భార్యాభర్తలు ఉన్నారు, భార్యని భర్త ఇష్టపూర్వకంగా ప్రేమించాలి, భర్త భార్యని ఇద్దరు ఒకరినొకరు ఇష్టపూర్వకంగా ప్రేమలో ఉండాలి. కానీ ఏదో తాడు పెట్టి కట్టేసి మీ ఇద్దరు కాపురం చేయాలి, మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుకనే దేవుడు విధానం దేవుడిలోంచి వచ్చిన విధానమే కాబట్టి, వివాహం అనేది దేవుడు పెట్టిందే కాబట్టి ఆ స్వచ్ఛందమైనటువంటి ప్రేమ అక్కడ ఉండాలి. అట్లాగే ప్రభు కూడా మన నుంచి స్వచ్ఛందమైన ప్రేమని కోరుకుంటాడు అన్నమాట. కాబట్టి ఇష్టపూర్వకంగా మనం ఆయన్ని అనుసరించాలి. కాబట్టి ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాము. ఆ 16:16లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్నాడు కదా. ఎందుకు ప్రకటించమన్నాడు? ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు అనుసరించాలి అంటే
సాతాను వెళ్ళిపోయినటువంటి ఆ మార్గంలోకి మనం వెళ్లకుండా ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరిక అనమాట. నెక్స్ట్ తర్వాత విషయం తీసుకుందామండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం చూసి ఆయన ఏం చేశాడో అది చెయ్యాలి కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు, ఆయన బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? తీసుకోపోతే ఆయన పవిత్రంగా ఉండలేడా? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎవరి కోసం తీసుకున్నాడు? మాదిరి. మనం ఆయన్ని చూసి ఆ దేవాది దేవుడే బాప్తిసం తీసుకుంటే నేనెందుకు తీసుకోకుండా ఉండాలి అనుకోవాలి. దానికి ఒకటే రిఫరెన్స్ చూద్దామండి. రెండు రిఫరెన్స్లు చూస్తుంటే మనకు అవ్వట్లేదు కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 15. పదమూడు చదివిన తర్వాత 15 చదవం. చాలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. వస్తే నేను నీ దగ్గర తీసుకోవాలి, నువ్వు నా దగ్గర తీసుకోవడం ఏంటి అన్నప్పుడు నీతి నిమిత్తం ఇలా జరగనీయమని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆయన బాప్తిసం తీసుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాము. ఇంకో చోట కూడా ఆయన బాప్తిసం తీసుకోవడం, వాళ్ళ పరిశుద్ధాత్మ దిగి రావడం, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం అనమాట. బాప్తిసం ఎప్పుడైతే మనం బాప్తిసంలో ఫుల్ సాక్ష్యం ఇచ్చేసామో, మరణ భూస్థాపన పునరుద్ధానాలు ఐక్యం అవుతామో, హోలీ స్పిరిట్ పైనుంచి ఇక్కడే ఉన్నట్టుంది. ఇప్పుడు మనం చదివిన దగ్గరే కూడా ఉన్నట్టుంది ఆ విషయం కూడా. 16వ వచనం చూడండి. చాలు. కాబట్టి దేవుని ఆత్మ మన మీదకి ఎప్పుడు వచ్చేది? బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తుంది అనమాట. అదంతా మాదిరి ఎవరు చూపించెళ్ళారు మనకి? యేసుక్రీస్తు ప్రభు చూపించెళ్ళారు. ఆయన నీళ్ళలో దిగి బాప్తిసం తీసుకున్నారు. అవునా? ఇక్కడ ఉందా? కాబట్టి మనం కూడా ఆయన ఏం చేశారో అదే చెయ్యాలన్నమాట. నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ నువ్వు నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి అన్నాడు. ఎవరో? యోహాన్ గారు. అయితే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. 16వ వచనం. అంటే ఏంటి? నీటి బాప్తిసం అనేది బైబిల్లో చెప్పబడిన బాప్తిసం అనమాట. బాప్తిసాల్లో రకాలు ఉన్నాయి. చిన్నప్పుడు బాప్తిసాలు ఇవ్వడం ఒకటి ఉంటుంది, స్ప్రింక్లింగ్ బాప్తిసం ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని 1, 2, 3. జెండా కింద బాప్తిసం అని ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా మనం రాంగ్ డాక్టర్కి వెళ్ళకూడదు అనమాట. నీటి నుంచి ఒడ్డుకు వచ్చాడంటే నీటిలో ఉంచబడడం ద్వారా బాప్తిసం ఇవ్వడం అనేది బైబిల్ ప్రకారం బాప్తిసం కరెక్ట్ అనమాట. తర్వాత అపోస్తలులు కూడా బాప్తిసాన్ని ప్రకటించారు, అవలంబించారు. ఒకే రోజు చాలా మంది బాప్తిసం తీసేసుకున్నారు పేతురు గారు ప్రకటించినప్పుడు. ఇంకా ఉన్నాయి కానీ రిఫరెన్స్లు, అందులో కూడా ఒకటి చూద్దామండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం, 41వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము చదువు. 41 కూడా చదువు. ఒకే రోజు 3000 మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసానికి ముందు రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే మారుమనసు అనుభవం. మారుమనసు అనుభవం అంటే మరణ భూస్థాపన పునరుద్ధానాలను ఐక్యపరచబడమే. పాత జీవితం వదిలేయడం, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని ఒప్పుకోవడం, ఆయన రక్తంలో మన పాపాలు కడగమని అడగడం, తర్వాత ఆయన ఆయన ప్రకారంగా నేను జీవిస్తానని ఒప్పుకోవడం, దాన్నే మారుమనసు అనుభవం అంటాం అన్నమాట. దాన్నే రక్షణ అంటాం. రక్షణ కృప ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత మరి పేతురు గారు వాళ్ళకి బోధించినప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చెప్పాడు? 38వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందిన ముందు మారు మనసు పొందాలి. తర్వాత ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. పొందినప్పుడే పరిశుద్ధాత్మ మీకు వస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు బాప్తిసం పొందిన తర్వాతే కదా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పావురం వల్ల ఇందాక మనం మత్తయి సువార్తలో చదివాం కదా, అలాగనమాట. కాబట్టి ఇక్కడ 41వ వచనంలోకి వచ్చేసరికి
ఒకే ఒక్క దినాన పేతురు గారు హోలీ స్పిరిట్ ద్వారా ఆయన బోధ చేసినప్పుడు విద్య లేని పామరులు అంటున్నారు వాళ్ళని, పేతురు యోహానుల్ని. విద్య ఉందా, విద్య లేదా, ఆ కులం ఈ కులం ఈ కాదండి కావాల్సింది. హోలీ స్పిరిట్ పనిచేస్తుందా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా లేదా, అది కావాలి. కాబట్టి హోలీ స్పిరిట్ ద్వారా ఆయన చెప్పి వాక్యము మరి చెప్పినప్పుడు 3000 మంది వెంటనే దేవుని అంగీకరించి వాళ్ళు ఏం చేశారు, బాప్తిజం కూడా తీసేసుకున్నారు. కాబట్టి బాప్తిజం అనేది వెంటనే తీసుకోవాలనేది ఒక ప్రధానమైనటువంటి విషయము. దానికి కూడా ఇంకా కొంతమంది వెంటనే తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన టైం ఒక పావు గంటలో ముగించేయాలనుకుంటున్నాను, 10 నిమిషాల్లో. ఓకేనా? 10 నిమిషాలు ఓకేనా? ఏమన్నా కొంచెం అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇంకా మరి క్లోజ్ చేసేద్దాం అది. సరే, ఇక మరి ఇది అసలైన విషయానికి ఇప్పుడు వస్తున్నాం మనం. దీనికి రిఫరెన్స్ చెప్పట్లా నేను, ఎందుకంటే ఎక్కువ టైం అయిపోద్ది అని చెప్పేసి షరతులు ఓరల్గా చెప్పేస్తాను అనమాట. రిఫరెన్స్లు అయితే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే మనం అవన్నీ చెప్తా ఉంటే సాయంకాలం ఇక్కడ 5 అవుతుంది లేదా 4:30 అవుతుంది కనీసం, అందుకని వద్దనమాట. షరతులు చెప్పుకుందామండి. బాప్తిజం తీసుకోవడానికి షరతులు ఏంటి? ఇప్పుడు ఫారాలు ఒకటి పూర్తి చేపిస్తారు, ఎప్పుడు చేపిస్తారో మరి వీళ్ళు. ఫారాలు ఉంటాయి, దాంట్లో కూడా ఉంటాయి కొన్ని విషయాలు. మొట్టమొదటిది మారు మనసు పొందాలండి. దానికి తప్పిపోయిన కుమారుడు ఉదాహరణ, అది తీయొద్దు, నేను చెప్తున్నా అనమాట. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, అన్ని పాడు చేసేసుకున్నాడు. తర్వాత ఏం పొందాడు? మారు మనసు పొందాడు. తన పాత జీవితం అంతా వదిలిపెట్టేశాడు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. అట్లా అనమాట అండి. మారు మనసు పొందిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపిని అని ఒప్పుకోవాలి. నేను పాపిని కాదు అంట కుదరదండి. కొంతమంది నేనేం పాపం చేశాను, నేనంతా నా పనులు నేను చేసుకుంటున్నా, నా సొమ్ము నేను తింటున్నా, నాలో పాపం లేదు అనకూడదు. ఎందుకంటే జన్మ పాపం ఉంది, ఇందాక మనం చెప్పాం కదా, పాపి కాబట్టే పాపం చేస్తారు. జన్మ స్వభావంలో కూడా పాపం ఉంది. కాబట్టి ముందు మారు మనసు పొందాలి ఒకటి. రెండోది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలి. మూడోది ఏంటంటే ఎవరితోనైనా సమాధానం లేదనుకోండి, గొడవలు ఉంటాయి కదా మన లైఫ్లో, ఇరుగోళ్ళతోనో పురుగోళ్ళతోనో, డ్యూటీలోనో, స్టూడెంట్స్ ఉంటే కొంతమంది స్టూడెంట్స్కి మధ్యనో, లేకపోతే భార్య భర్తల మధ్యనో, పిల్లలకి తల్లులకి మధ్యనో, ఇట్లాగే ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని ఏం చేయాలి? స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ సమాధానం లేకపోతే ఏం చేయాలి? వెంటనే సమాధాన పడాలి బాప్తిసానికి ముందే. అది జక్కయ్య గారు ఉదాహరణ ఉంది దానికి. మీకు అందరికీ జక్కయ్య స్టోరీ తెలుసు, మొత్తం అన్ని ఇచ్చేసాడు, ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాడో మొత్తం పంచిపెట్టేశాడు, మళ్ళీ మారు మనసు పొందాడు అనమాట. తర్వాత దేవునికి వ్యతిరేకమైన పుస్తకాలు ఉంటాయి కొంతమంది దగ్గర, పత్రికలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఇవన్నీ తీసి ఒక చోట వేసి కాల్ చేయాలి. అట్లా దానికి కూడా బైబిల్లో ఉందండి. కాల్ చేయాలని చెప్తున్నారు ఏంటని నన్ను అనకండి, బైబిల్లో ఉంది చెప్తున్నాను. అపోస్తుల కార్యం 19:19 ఉంటుంది. ఒకవేళ చూద్దామా, అదొకటి చూడండి. 19:19 అనుకుంటున్నాను రిఫరెన్స్. చూడండి, చదవండి. అపోస్తుల కార్యం 19:19. చాలండి. 50,000 అంటే అప్పుడు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటాయో మరి. అప్పుడెప్పుడో బైబిల్ కాలం 2000 సంవత్సరాల క్రితం సంగతి. ఆ పుస్తకాలు మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళ పుస్తకాలు అంటాయి. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అవన్నీ కాల్చేశారు. అవి కాకుండా కొంతమంది సినిమా యాక్టర్లు పెట్టుకుంటారు, ఇంకేయో పెట్టుకుంటారు, క్రికెటర్స్ బొమ్మలు పెట్టుకుంటారు. ఏం పెట్టుకోకూడదు, ఇక యేసుప్రభునే పెట్టేసుకోవాలి హృదయంలో అనమాట. అంటే అభిమానం ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ హైయెస్ట్ హైయెస్ట్ ప్రథమ స్థానం వాళ్ళకి ఇవ్వకూడదు, దేనికి ఇవ్వకూడదు, ఏ వస్తువుకి ఇవ్వకూడదు, ఏ మనిషికి ఇవ్వకూడదు. ప్రథమ స్థానం దేవుడికే ఇవ్వాలన్నమాట. తర్వాత మళ్ళీ నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంటంటే, నేను ఏదైనా తప్పు చేస్తాను అనుకోండి, నా మనసు నువ్వేంటి చేస్తున్నావు, నువ్వేం దేవుడు నమ్ముకున్నావు కదా, లోపల మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుంటే నువ్వు ఆగు, ఇలా మాట్లాడుతూ ఉంటే, నువ్వు చెప్తా ఉంటే, నేను చేస్తూ ఉంటే ఈ జీవనోపాధి ఎలా గడుపుతుంది? ఏ అబద్ధం అని చెప్పకుండా, పాలల్లో నీళ్లు కలపకుండా, లేకపోతే ఇంకోటి చేయకుండా మరి ఎట్లా కుదురుద్ది అని మనస్సాక్షిని నొక్కుతా ఉంటారు. అది ఇంకా మనస్సాక్షి ఏమవుతుందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. నేను మందిరానికి ఆత్మానం మందిరం 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 అంటా కూర్చుంటా, ఎట్లా కుదురుతుంది? ఇలాంటి లోపల నుంచి అన్నీ చెప్తానే ఉంటది. మనస్సాక్షి అంటే దేవుడే, మనకు పెట్టింది ఆయనే. మన నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదింది ఆయన. అది చెప్తా ఉంటారు లోపల నుంచి, నువ్వు ఇలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా, ఎలా ఉన్నానా అని చెప్తే ఆగమంటారు.
ఆగు 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 అని దాన్ని సప్రెస్ చేసేస్తారు. చేసేయడం వల్ల ఏమవుతుందంటే మనసాక్షి నిర్మలత్వం ఉండదు ఇక మనసాక్షిలో. మనసాక్షి ఓడిపోతుంది, శరీరం గెలిచిపోద్ది అనమాట. అలా ఉండకూడదు. నిర్మలమైన మనస్సాక్షి అంటే మనస్సాక్షిలో దేవుడు చెప్పేదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. పాపములన్నిటి విషయంలోనూ మనం పశ్చాత్తాపం పొందాలి, ఒప్పుకోవాలని ఇందాక చెప్పుకున్నాం కదా, అదే విషయం అది. దేవునితోనూ మనుషులతోనూ కూడా సరి చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను దేవుడి దగ్గర చాలా బాగా ఉంటున్నాను. అది రాంగ్ అనమాట. శక్యం అయితే అందరితో సమాధానంగా ఉండండి అని ఉంది బైబిల్లో. శక్యం కాకపోతే అంటే ఒకవేళ మనం పలకరించినా సరే చాచి అనుకుంటా అవతలకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. సాధ్యమైనంత వరకు హృదయపూర్వకంగా అందరినీ ప్రేమించి అందరితో మనం మాట్లాడతాం చేయాలన్నమాట. తర్వాత అదే సమాధానంగా ఉండడం చేయాలి. పాపాలన్నీ మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని నమ్మకం మనకు ఉండాలి. పాపాలన్నీ క్షమించబడాలి, పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని నమ్మకం మనకి ఉండాలన్నమాట. తర్వాత మనం బాధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కసి ద్వేషం పెట్టుకోకూడదు. ఏం చేయాలని, ఒక అన్న అంట ఈ చెంప కొడితే ఆ చెంప కొట్టమన్న, ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమన్నాడు కదా యేసు ప్రభు అని చూపించాడు. చూపిస్తే ఆడంట ఈ చెంప కూడా కొట్టాడు. వీడంట వాడిని వంగదీసి తపా 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 కొట్టాడంట. తర్వాత అది కాదు, ఏదో కొంచెం ఓర్చుకుని తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఇతరులని క్షమించడం, బాధించిన వాళ్ళని కూడా క్షమించడం నేర్చుకోవాలి. ఇవన్నీ కండిషన్స్. విశ్వాసం ఉండాలి. ఏ విషయం మీద విశ్వాసం ఉండాలి? నాకు దేవుడు అడిగితే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది కాదు. అవి ఎలాగో ఇస్తాడు దేవుడు, మనకు కావాల్సిన ఆయనే ఇస్తాడు. కానీ యేసుప్రభు దేవుని కుమారుడు అని నమ్మాలి. బైబిల్ దేవుని వాక్యం అని, అదేదో ఆషామాషిగా రాసిన పుస్తకం కాదని, హోలీ స్పిరిట్ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయబడిందని నమ్మాలి. మరి యేసు మన పాపాల కోసం చనిపోయాడని నమ్మాలి. ఇవన్నీ విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ ఉంచగలిగితే మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. దేవుని గురించిన విశ్వాసం లేకపోతే ఇంకా దేవుడికి మనమేమి ఇష్టం అవుతాం? దేవుడు మనల్ని ఏమి నమ్ముతాడు? కాబట్టి ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత మార్మన్స్ పొందిన మనం సాక్ష్యం కూడా చెప్పగలగాలి. ఎవరికైనా 2 మాటలు చెప్పాలంటే కూడా చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలన్నమాట. దాని ద్వారానే మనకు జయ జీవితం ఉంటుంది. కాబట్టి అన్నీ మనకు టాపిక్స్ అంతా చెప్పేసుకున్నాం. ఇంకొక విషయమే ఉంది, చెప్పేస్తాను, క్లోజ్ చేశాను. అదేంటంటే ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి. నువ్వు మార్మన్స్ పొందావు కదా, రక్షణ పొందావు, కొన్నాళ్ళ పాటు ఆగి తీసుకోవాలా, లేకపోతే 2 సంవత్సరాలు ఆగాల, సంవత్సరం ఆగాల, 3 సంవత్సరాలు ఆగాల? ఈ విషయాల గురించి ఒక క్లారిటీ ఉంది బైబిల్లో. బాప్తిసం వెంటనే తీసుకోవాలి. అది మారుమనసు పొందిన వెంటనే బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉదాహరణలు మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళే, మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు. ఈ మటుకు రిఫరెన్స్లు చెప్తాను 3, 16 అపోస్తలు. ఇది దీంతో క్లోజ్ అయిపోతుంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 33వ వచనం. అపోస్తల కార్యము 16:33. జైలు అధికారండి ఈయన. పౌలుసేల్లో జైల్లో వేయబడ్డారు. వేయబడి వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. ఆ జైలు బంధకాలన్నీ ఊడిపోయినాయి. వాళ్ళని చూసి, వాళ్ళ పాటలు విని, వాళ్ళకి దేవుడు చేసిన కార్యం చూసి రక్షణ పొందాడు వెంటనే. రక్షణ పొందిన వెంటనే అప్పటికప్పుడే చూడండి, వెంటనే అనే మాట అక్కడ ఉంది కదా, 33వ వచనం చదివారు సిస్టర్. ఇప్పుడు ఈ పౌలు వాళ్ళ గాయాలన్నీ అతను కడిగాడు అనమాట తీసుకొచ్చి. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ, మళ్ళీ ఒక ఆయన కాదు, మరి అందరికి ఎలా చెప్పారో వాక్యం, అందరూ బాప్తిసం పొందారంట వెంటనే. కాబట్టి బాప్తిసం వెంటనే తీసుకోవాలి. బైబిల్ ప్రకారం మనం చెప్పుకోండి, మన మాటలు ఏం వద్దు, మన సొంత మాట అసలు వినియోగించుకోకూడదు మనం. రెండోది, ఆర్థిక శాఖ మంత్రి పొద్దున అంకుల్ గారు చెప్పారు, 8వ అపోస్తల కార్యంలోనే 8:38. అపోస్తల కార్యము 8:38 చదువు. చాలు. ఈయన అడుగుతాడు, నీళ్లు ఇగో కనపడుతున్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అంటాడు. ఈయన ఎప్పుడు రక్షణ పొందాడంటే అప్పుడే రక్షణ పొందాడు. దారిలో వెళ్తున్నాడు, పుస్తకం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు. ఫిలిప్ వెళ్ళి ఆయనకి అర్థం చెప్పాడు అనమాట. ఇదంతా నేను చదివితే మన టైం చాలని నేను చదవట్లేదు, అర్థం చెప్తాడు. అర్థం చెప్పిన తర్వాత ఈ మినిస్టర్ గారు నపుంసకుడు అనమాట. ఆయన అంటాడు, మినిస్టర్ గారు అంటే ఇక్కడ పైన ఉంటదిలేండి, కందాకే క్రింద మంత్రి అయి అని ఉంటది 17
27వ వచనంలో ఉంటుంది అనమాట ఆ మాట. ఆయన ధనాగార మంత్రి మీద మంత్రి అంటే ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ అనమాట ఈ రోజుల్లో అయితే. కాబట్టి ఈయన ఏమంటాడంటే నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు 36వ వచనం, నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. ఈయన ఇంత పెద్ద పదవిలో ఉన్న ఆయన వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఒప్పించబడి రక్షణ పొంది నీళ్ళు అయ్యో అక్కడ ఉన్నాయి కదా, చెరువు కనపడుతుంది, చెరువు కాలువ మరి ఏంటో కనపడుతుంది కదా, నాకు వెంటనే బాప్తిసం ఇచ్చేయండి అని చెప్పేసి అడిగి మరీ బాప్తిసం తీసుకున్నారండి ఆయన. కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి? రక్షణ పొందిన వెంటనే తీసుకోవాలి. బాప్తిసానికి వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ లోకయాత్ర సంగతి మనకు తెలుసు కదా, ఆయన రాకడ ఉండొచ్చు లేదా మన పోకడ ఉండొచ్చు. అపోస్తుల కార్యము 16:15. అపోస్తుల కార్యము 16:15. ఆవిడ కూడా అప్పుడే రక్షణ పొందారండి. ఆవిడ అప్పుడే పౌలు గారు వెళ్ళి ఆవిడ కూడా పెద్ద వ్యాపారస్తురాలు అనమాట. ఇక్కడ అదేదో పౌడర్ అమ్ముతారంట ఆవిడ, ఇది ఊదా రంగు పౌడర్ అమ్ముతారంట. ఆ వ్యాపారస్తురాలు పౌలు గారు వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా ఆమె హృదయం తెరవబడిందంట. అప్పుడే 14వ వచనంలో ఆమె హృదయం, ప్రభు ఆమె హృదయం చివరి భాగం 14వ వచనము, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం. ప్రభు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను అంటే రక్షణ పొందింది అనమాట. ఆమెయో ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందాడు. మళ్ళీ అప్పుడే నువ్వు నమ్ముము, నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందారని ఒక వాక్యం ఉంది బైబిల్లో. ఆ మాట ప్రకారంగా అలా రక్షణ పొందారన్నమాట. కాబట్టి ఆవిడ వెంటనే ఆవిడ కూడా ఏం చేసిందంటే బాప్తిసం తీసుకుంది. కాబట్టి బైబిల్ ప్రకారం బాప్తిసం తీసుకునే సమయం ఎప్పుడు అనేటువంటి విషయంలో మనం వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే మేము ప్రభు వచ్చే లోపల మనం బాప్తిసం తీసుకుని ఉన్నాం అనుకోండి, ఇంకా మనం దేవునితో ఉంటాం. మన గోల్ ఏంటనేది ప్రారంభంలో చెప్పుకుంది, మళ్ళీ ఒకసారి చెప్పేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఆయనతో పాటు ఉండడం కదా. మరి యాత్ర ఎప్పుడు ముగించినా లేదంటే ఆ ప్రభు ఎప్పుడు వచ్చినా మనం రెడీగా బుద్ధిగల కన్యకల వల్ల సిద్ధపాటు కలిగి ఉండడానికి మరి ప్రభు సహాయం చేయను గాక. మనం చెప్పుకున్నటువంటి విషయాలు మొట్టమొదట బాప్తిసం అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. మరణము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క భూస్థాపన, క్రీస్తు యొక్క పునరుద్ధానాల్లో మనము ఐక్యపరచబడాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే విషయం చెప్పుకున్నాం. ఎందుకు తీసుకోవాలి? దేవుని ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు. బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం లేకపోతే ఏమి పొందుతారు? శిక్ష పొందుతారు అనేటువంటి వాక్యాన్ని కూడా మనం చూస్తాం. అలాగే పేతురు గారు కూడా అనేక మందికి బోధించినప్పుడు 3000 మంది ఒక్కసారి బాప్తిసం పొందినట్టుగా చూస్తున్నాం. కండిషన్స్ అన్ని మనం చెప్పుకున్నాం. ఎలా ఉండాలి అనేది అన్ని చెప్పుకున్నాం. మీకు దాంట్లో ఉంటాయి. మీకు ఒక ప్యాంప్లెట్ ఇస్తారు, దాంట్లో కండిషన్స్ ఇవి, నువ్వు ఎలా ఉన్నావా అని అడుగుతారన్నమాట. అప్పుడు మీరు రాయాలి. తర్వాత లాస్ట్కి వచ్చి బాప్తిసము ఎప్పుడు తీసుకోవాలి అంటే వెంటనే, రక్షణ పొందిన వెంటనే బాప్తిసం తీసుకోవాలనేది ఉదాహరణ. మన ఆర్థిక శాఖ మంత్రి ఉదాహరణ, మరి అపోస్తుల కార్యంలో జైలు అధికారి ఉదాహరణ, మళ్ళా ఆవిడ వ్యాపారస్తురాలు లూదియా ఉదాహరణ కూడా చూసాం. ఒక్క నిమిషం. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను మరి పెద్దవాళ్ళ నుంచే ఒకరిని ప్రార్థన చేయమంటున్నాను. రాజలక్ష్మి సిస్టర్ ప్రార్థన చేస్తాను. ఇటు రండి, మైక్ తీసుకోండి. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చూపించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రభు దినంలో నాయన, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీ దాసురాలుగా ప్రభా నిలబెట్టుకుని మరి బాప్తిసం యొక్క ఆవశ్యకత గురించి ప్రభా, అసలు బాప్తిసం అంటే ఏమిటో, మరి నాయన బాప్తిసం మరి నాయన ఎందుకు తీసుకోవాలో, ఎవరు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో అయ్యా, మరి బాప్తిసానికి ఉన్న షరతులు అనే విషయాలు అయ్యా మరి కొద్దిమంది బిడ్డలతో మాట్లాడగలగడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ దాసురాలు మీ ఆత్మతో నింపి చక్కగా వాడుకుంటూ వచ్చావు ప్రభా. అయ్యా మరి బిడ్డలు అనేక మంది బాప్తిజం లేని బిడ్డలని ఇక్కడ మీరు సమకూరుస్తూ వచ్చారు తండ్రి. మరి ప్రతి వారి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరిలో ప్రభా మీరు రక్షణ కార్యం చేయనై ఉన్నారో ప్రభా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను.
వచ్చిన బిడలు ప్రభా ఆసక్తిగా వినడానికి మీరు కృప చూపించారు. అయ్యా విత్తబడిన వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలించి అయ్యా వారు కూడా మరి ప్రభా అయ్యా మరి నాయన ఎవరికైతే వాక్యం మరి ఫిలిప్ నాయన నపుంసకునికి బోధించినప్పుడు ప్రభా వెంటనే అయ్యా మీరే నిజదేవుడని గుర్తెరిగి మరి బాప్తిసం తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా చేరి వచ్చిన బిడల్లో కూడా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన మీ అయ్యా మీరు మా కొరకే వచ్చారని వారు కూడా గ్రహించి అయ్యా మరి ప్రభా వారు మరి మనసు మారి నూతనపరచబడి బాప్తీసంలో సాక్ష్యం ఇస్తే అయ్యా మేము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా మీరు ఎప్పుడు వచ్చినా మీతో సదాకాలం ఉంటామని ప్రభా వారు కూడా విశ్వసించగలడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను మరి ముఖ్యంగా నీ దాసురాలు మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయం కోర్చు మా కొరకు త్వరగా రాజుగా రానని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అతి వినయంతో అడిగి స్తుతించి ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఎవరెవరు బాప్తిసం తీసుకోవాలనుకున్నారో వాళ్ళ పేర్లు ఇచ్చి ఈ షీట్లు తీసుకోండి. మిగతా ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండిలో కూడా డిసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అప్పుడు పేర్లు ఇచ్చి అప్పుడు షీట్ తీసుకోండి. అందరు తీసుకునే డిసైడ్ అయిన వాళ్ళకి డిసైడ్ అయిన వాళ్ళు తీసుకోండి. బాప్తిసం తీసుకున్నాం అనుకున్న వాళ్ళు షీట్ తీసుకోండి. అందరికీ ప్రైజ్లాడు. వందనాలు.